హాయ్ హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఒక చిన్న మాట చెప్పిన అక్షయ తృతీయ నాడు ఇప్పుడు జనరేషన్ పిల్లలు చెప్తున్నా ఫ్రెండ్స్. ఎందుకు చెప్తున్నానంటే బంగారాలు డబ్బున్నోళ్ళు కొనుక్కోవచ్చు అని నేను చెప్పాను కదా, అది 100% నిజమే. ఇంకా ఎవరి దగ్గర అయితే ఈ రోజుల్లో పిల్లలు ఇప్పుడు జనరేషన్ కోసం చెప్తున్నా, పర్టికులర్గా చెప్తున్నా, మీరు జాబ్ చేసుకుంటున్నారు, డబ్బు సంపాదిస్తున్నారు కాబట్టి అన్ని విషయాల్లో మీరు జాగ్రత్తలు పడుతున్నారు కాబట్టి ఈ సంగతి మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. ఇంట్లో తల్లిదండ్రికి ఎంత ఇచ్చినా కూడా అమ్మ నాన్నకి బంగారం మీరు కొనేసి ఇచ్చారనుకోండి, దానికి మించిన సంతోషం వాళ్ళలో ఇంకేమీ మీరు చూడలేరు లైఫ్లో. అందుకే అమ్మ నాన్నకి కాకపోయినా కనీసం మీకోసం, అట్లీస్ట్ మీకోసమైనా బంగారం కొనుక్కోండి, డబ్బులు దాచుకోండి. నెలకి 2000 1000 చూడండి. మనం బంగారం షాప్కి వెళ్తే వాళ్ళు చెప్తారు ఏంటి, 1000 రూపాయలు దాయండి, మీకు మంత్లీ 12 మంత్స్ అయితే మీకు మేము ఇంకో 2000 కానీ 10 మంత్స్ మీరు కడితే 2 మంత్స్ మీరు కట్టక్కర్లేదు, మేము మీకు బంగారం ఇస్తాము అని చెప్తారు. సో అంటే 12,000 రూపాయలకు సంబంధించి బంగారం ఇస్తామని చెప్పేవారు ఇది వరకు. ఇప్పుడు 2000 మినిమం కట్టాలి. 2000 మినిమం కట్టినా మనకి పావుతులం కూడా దగ్గరలో పావుతులం వస్తుంది. సో కనీసం 3000 కానీ 4000 కానీ 5000 అట్లీస్ట్ ఎంతో కొంత మీకు తోచినంత. లేదు మీరు బాగా సంపాదిస్తున్నారు, మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నా అనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్గా ఒక 50,000 పెట్టో, 20,000 పెట్టో, 30,000 పెట్టో బంగారం, చిన్న ఉంగరం కానీ, చిన్న ఏదైనా చిన్న ఇయర్ రింగ్స్ కానీ, ఏవైనా చిన్న చైన్ కానీ మీకు తోచినంత డబ్బు ఎంత ఉంటే అంత కొనుక్కొని దాచిపెట్టుకోండి, మీకోసం దాచిపెట్టుకోండి. మాకు బంగారాలు వద్దండి, మేము వేసుకోండి, ఇటువంటి మాట్లాడొద్దు. మీకు ఒక్క విషయం నేను చెప్తున్నా ఫ్రెండ్స్, గుర్తుంచుకోండి. లైఫ్లో మీకు ఎప్పుడైనా ఎటువంటి కష్టం వచ్చినా, మీ విషయంలో కానీ, మీ పిల్లల విషయంలో కానీ, చదువుల విషయంలో కానీ, జాబ్ విషయంలో కానీ, ఏదైనా జాబ్ పోయినా, ప్రైవేట్ జాబులు లేదంటే ఏ విషయంలో మీకు కష్టం వచ్చినా కూడా ఆదుకునే దిక్కు ఒకే ఒక్క దిక్కు బంగారం. ఆ బంగారం మీరు తనఖా పెట్టుకుంటే మీకు డబ్బులు వస్తాయి. అంటే ఇలా పెట్టుకోండి అందుకే కొనండి అని నేను చెప్పట్లే. డబ్బులు దాచుకుంటాం కానీ డబ్బులు ఖర్చు పెట్టేస్తాం. మీరు ఖర్చు పెట్టేసే డబ్బుల్లోనే తీసి కొనుక్కోమని చెప్తున్నా. ఎప్పటికైనా మీకు ఆ బంగారం వాల్యూ మీకు తెలుస్తుంది. బంగారం మిమ్మల్ని ఎంత ఆదుకుంటుందంటే, అంటే ఇప్పుడు చుట్టాలు, బంధువులు, ఫ్రెండ్స్ ఉంటారు, మనకి ఎంతో కొంత సహాయం చేస్తారు మనం కష్టాలు ఉన్నప్పుడు. దానికి మించి ఇంకా మనకు డబ్బులు అవసరమైతే ఎవరిస్తారు ఫ్రెండ్స్? వాళ్ళు కూడా కష్టాలు ఉండొచ్చుగా. సో అందుకే దయచేసి బంగారం చిన్నదో గొప్పదో పెద్దదో ఎంతో కొంత అందులో అక్షయ తృతీయ నడుకుంటే మంచిది అంటారు. డబ్బులు కానీ ఉంటే పోనీ ఈ సంవత్సరం మీద డబ్బులు లేకపోతే నెక్స్ట్ ఇయర్ కల్లా డబ్బులు దాచుకోండి, లేదు నెక్స్ట్ మంత్ కల్లా డబ్బులు దాచుకోండి. మీ దగ్గర డబ్బులు ఉంటే పావుతులం వేసైనా కొనుక్కొని దాచిపెట్టుకున్నారనుకోండి బంగారం, దాన్ని ఒక వాల్యూ, దాన్ని ఒక విలువ మీకే ఆదుకుంటుంది. అంతేకాదు పెళ్ళిళ్ళ టైంలో ఆదుకుంటుంది, పిల్లల చదువుల విషయంలో ఆదుకుంటుంది. సో ఎప్పుడైనా మిమ్మల్ని బంగారం అనేది ఎప్పుడు మిమ్మల్ని రక్షిస్తుంది, ఆదుకుంటుందే తప్ప మిమ్మల్ని ఎప్పుడు ఆ డబ్బులు దాచుకొని డబ్బు ఉంటేనే అన్న అప్పు చేసి మరీ కొనుక్కోవద్దు, కొనమని నేను చెప్పట్లే. డబ్బు దాచుకొని, లేదంటే డబ్బు వేస్ట్గా వృధాగా బట్టలు అవి ఇవి కొనేస్తారు కదా, దాని బదులు ఒక 20-30 వేలు కొనుక్కొని ఉంచుకున్నారనుకోండి, మీ బంగారం మీకు ఆపదల్లో మిమ్మల్ని అక్షయ తృతీయ నాడు ఈ మెసేజ్ ఎందుకు చెప్తున్నానో గుర్తుంచుకోండి. మళ్ళీ మీకు చాలా ఆపదల్లో ఆదుకుంటుంది ఆ బంగారం. అందుకే ఆదుకోవాలనే కాదు, మీ అందాన్ని రెట్టింపు కూడా చేస్తుంది బంగారం. సో బంగారం కొనుక్కుంటారా మరి? కొనుక్కొని గిఫ్ట్గా ఇచ్చేస్తారా అమ్మకి? అమ్మంటే నాకు ఇవ్వమని చెప్పట్లేదండి. ఇష్టమైతే డబ్బు ఉంటే కొనేసి ఇవ్వండి, చాలా డబ్బు ఉంటే. అలా అని డబ్బులు లేని వాళ్ళు చాలామంది కోటీశ్వరులు ఉంటారు, వాళ్ళకి బంగారం కూడా అంత అవసరం ఉండదు. ఎవరికైతే అవసరమో వాళ్ళకి. హ్యాపీ అక్షయ తృతీయ టు ఆల్.